హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. మనకి ప్రెజెంట్ అంటే ఇంటర్నెట్ అనేది చాలా చీప్ అయిపోయింది, కానీ ఒక 2 to 3 years బ్యాక్ తీసుకుంటే మనకి ఇంటర్నెట్ అనేది చాలా కాస్ట్లీ. ఒక 1 GB డేటా ఉంటేనే మనం ఒక నెలంతా వాడుకునే రోజులు అవి. బట్ కరెక్ట్గా అదే టైంలో 2016లో ముఖేష్ అంబానీ జియోను లాంచ్ చేసి ఒక పెను సంచలనమే తీసుకొచ్చారు. 1 year అంతా ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చి అది 4G డేటా స్పీడ్తో ఇంటర్నెట్ని మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడని చెప్పాలి. అప్పటిదాకా 1 GB నెట్ ఉంటే చాలు, ఒక 1 month గడిచిపోద్దని ఆలోచించే యువత, అలాగే మిగతా భారతదేశం అంతా కూడా ఆలోచించేవాళ్ళు. బట్ 2016 జియో లాంచ్ చేసిన తర్వాత ఇంటర్నెట్ అనేది చాలా చీప్ అయిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రిలయన్స్ జియో 4G అనేది ఎంత సంచలనం సృష్టించిందో. ఇప్పుడు అదే సంచలనానికి మరొకసారి తెరలేపనున్నారు మన ముఖేష్ అంబానీ. ఆ విషయం ఏంటంటారా, రీసెంట్గానే ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. రిలయన్స్ జియోలోనే 5Gని కొత్తగా లాంచ్ చేయబోతున్నట్లు కూడా తెలిపారు. మరొక 180 daysలో అంటే సరిగ్గా నేటికి 6 monthsలో రిలయన్స్ జియోలో 5G అనౌన్స్ చేస్తా అని ఆయన ముక్తకంఠంతో ప్రకటించడం జరిగింది. అంటే 2020లో మిడిల్ టైంకి, అంటే 2020 సంవత్సరం సరిగ్గా మార్చ్ అండ్ ఏప్రిల్ ఆ టైం కల్లా రిలయన్స్ జియోలోని 5Gని మన అందరికీ అందుబాటులో తీసుకొస్తా అని చెప్పి ఆయన నిన్న అనౌన్స్ చేయడం అనేది జరిగింది. రిలయన్స్ జియో 4Gలో ఇప్పటికే ఇంటర్నెట్ అనేది చాలా చీప్గా చేసేయడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరికి నెలంతా వాడుకునే 1 GB డేటాని ఒక రోజుకే పరిమితం చేసేసి చాలా చీప్గా మన కాళ్ళ దగ్గర తీసుకురావడం అనేది జరిగింది. సో రిలయన్స్ 5G కనుక మన అందుబాటులోకి వస్తే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయని మనం వేచి చూడాల్సిందే. మామూలుగానే జియో 4Gతో ఇంత ప్రపంచం సృష్టించిన ముఖేష్ అంబానీ 5G కనుక లాంచ్ చేస్తే మిగతా నెట్వర్క్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పటికే జియో 4Gని తట్టుకోవడానికి వాళ్ళు రకరకాల ప్లాన్స్ అండ్ రకరకాల రీఛార్జ్ ప్లాన్స్ అవి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలను ఎంతగానో వాళ్ళ సబ్స్క్రైబర్స్ నుంచి కోల్పోకుండా చేస్తున్నారు. బట్ 5G మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆ కాంపిటీషన్ మిగతా నెట్వర్క్స్ తట్టుకోగలవా లేదా అనేది మనం కూడా త్వరలోనే తెలిసిపోతుంది. సో ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ ఈ జియో 5G లాంచ్ చేయడం వల్ల ఎంతైతే మనకు ఉపయోగం ఉంటుందో అంతకంతా మైనస్ ఉంటుంది. ఎందుకంటే నేటి యువత స్మార్ట్ ఫోన్స్కి బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఇటువంటి జియో 5G అనేది లాంచ్ చేయడం అనేది జరిగితే స్మార్ట్ ఫోన్స్ ప్రతి చిన్న పిల్లాడి దగ్గర నుంచి మనం చూస్తే 10th క్లాస్ పిల్లాడి నుంచి ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ జియో 5G అనేది అందుబాటులోకి వస్తే వారు దాన్ని సద్వినియోగంగా కాకుండా దుర్వినియోగం కూడా చేసే అవకాశం ఉందని చెప్పి చాలామంది నిపుణులు కూడా పేర్కొంటున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ జియో 5G న్యూస్ అనేది ట్రెండింగ్ అయింది. ఈ చిన్న న్యూస్ని అప్పటికే రాత్రికి రాత్రి వైరల్గా కూడా మారిపోయింది. సో అప్పుడే ముఖేష్ అంబానీకి ట్యాగ్ చేస్తూ వీఆర్ వెయిటింగ్ ఫర్ 5G, వీఆర్ వెయిటింగ్ ఫర్ జియో 5G అని చెప్పి అనేకమైన మెసేజ్లు, అలాగే ట్విట్టర్లో ట్వీట్స్ కూడా మోత మోగిపోతున్నాయి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.